జగిత్యాల జిల్లాలో 2,40,000 ఎకరాల వరి సాగు విస్తీర్ణ సాగైందని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందిస్తే ఈ 2,40,000 ఎకరాల గాను ఎకరా 25 క్వింటళ్ళు సరాసరి పంట దిగుబడి మనం ఆశించిన దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని చెప్పని జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ కానీ పాలనా అధికార యంత్రాంగం అంచనాలు రూపొందించడం జరిగింది. అంటే వాస్తవంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పని ఆశించిన వరి ధాన్యం వీళ్ళ పంటకు చీడ పురుగు సోకడంతో వ్యవసాయ శాఖ తగు విధంగా సలహాలు సూచనలతోని మరి ఆ చీడ పురుగు నివారణకు రైతాంగానికి ఆదుకోవటానికి ఏదైతుందో సహాయక చర్యలు చేపట్టలేకపోవడంతో 6 లక్షల స్థానే కేవలం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం జరిగింది. అంటే పర్ ఎకర్ మనం ఏదైతే 25 క్వింటల్ వస్తుందని ఆశించింది 19 నుండి 20 క్వింటల మధ్య వచ్చిందంటే అంటే దాదాపు 5 నుండి 6 క్వింటల వరి ధాన్యం దిగుబడి తగ్గిపోవడం జరిగిందంటే ఎకరా 10,000 రూపాయల ఆదాయం రైతాంగం కోల్పోవటం నష్టపోవడం జరిగింది. ఎకరా 10,000 రూపాయలు అంటే ఏ 2,40,000 ఎకరాల సాగు విస్తీర్ణత మన వరిధాన్యం జగిత్యాల జిల్లాలో మొన్నటి రబీలో యాసంగిలో సాగు చేస్తే ఎకరా 10,000 అంటే 2,40,000 ఎకరాలకు 240 కోట్ల రూపాయల దిగుబడి రైతాంగం నష్టపడుతుంది. ఇది ఒక విషయం. దీనికి తోడు వీళ్ళ ధాన్యం సేకరణలో కూడా చెప్పట్టుంది. వాస్తవంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ 2007-8లో ఆరంభం కావడం జరిగింది. 2007-8 నుండి ఈ పంట వరకు ఏదైతుందో మున్నెన్నడూ లేని విధంగా ఒకవైపు ఏదైతున్నదో తూకం సమయంలో 40 కిలోల బ్యాగ్ ఏదైతుందో 2 కిలోలు అదనంగా తూకం వేసే విధంగా, దానికి తోడు మిల్ పాయింట్ లో అన్లోడింగ్ చేసే సందర్భం ఏదైతున్నదో రైతాంగాన్ని మరింత ఇబ్బందులు గురి చేసే విధంగా రైస్ మిల్లర్స్ ఒక విధంగా దోపిడీ పాల్పడటం. అంటే అసలు వాస్తవంగా మీరు ఏ రైతును కదిలించినా కానీ ఆయన పూర్తి వాళ్ళ ఆందోళనతో మీరు ఎక్కడ కానివ్వండి చెప్పంటారు. వీళ్ళు మీరు సేకరించిన 4.5 లక్షల మెట్రిక్ టన్నులకు పర్ క్వింటల్ 5 కిలోలు ఏదైతే అదనంగా తూకం వేయడం జరిగిందో దాని విలువ 2,25,000 క్వింటల్ వస్తుంది. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏదైతే సేకరింప చేయడం జరిగిందో 5 కిలోల చొప్పున మనం లెక్కిస్తే 2,25,000 క్వింటాల్ వస్తాయి. 2,25,000 క్వింటాల్ అంటే 40 కోట్ల విలువ గల ధాన్యం రైతాంగం ఏదైతున్నదో రైస్ మిల్లర్లకు అదనంగా తూకం వేయడం జరిగింది. అదనంగా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గౌరవ మంత్రి కొప్పులీశ్వర్ గారు ఏదైతుందో నేను సమావేశంలో ఎక్కడైనా రైస్ మిల్లర్ దోపిడీ పాల్పడ్డట్టయితే వాళ్ళని సహించేది లేదు, అవసరం వస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి జిల్లా కలెక్టర్ గారు సూచన చేయడం జరిగినట్టు మేము పత్రికలు గమనించింది. అసలు మొత్తం ధాన్యం సేకరణ అంతా జరిగిపోయిన తదుపరి మంత్రి గారు ఏదైతున్నదో నిజంగా రైస్ మిల్లర్ దోపిడీకి పాల్పడ్డట్టయితే నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టిస్తా అని చెప్పి అంటుండే. ఈ బుద్ధిగల మాట ఏదైతుంది, ఈ బుద్ధిగల పని సేకరణ ఆరంభంలో చేస్తే ఎంత బాగుంటుండేనే ఈ హెచ్చరిక.
నువ్వు జరిగే నష్టమంతా జరిగిన తదుపరి నేను మిల్లర్లపై ఏదైతుందో చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పని పేర్కోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ 5 కిలోల తూకాన్ని కూడా ఇవాళ మిత్రులు జిల్లా మంత్రివర్యులు ఏదైతుందో కొప్పుల ఈశ్వర్ గారే బాధ్యత వహించారు. నేను వారు బాధ్యత వహించాలని చెప్పి ఎందుకు చెప్తున్నాను చెప్పంటే ప్రత్యక్షంగా వారే టెలికాన్ఫరెన్స్ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధుల అందరితో కూడా చెప్పంటున్నాను. వాళ్ళు శాసనసభ్యులే కానీ, మండల పరిషత్ అధ్యక్షులే కానీ, జిల్లా పరిషత్ సభ్యులే కానీ మీరు 5 కిలోల తూకం వరకు ఏదైతుందో అదనంగా వేయండి, 40 కిలోల బ్యాగ్ 42 వేయండి. వాళ్ళు ఏదైతుందో వేస్తే మాకు జోకిస్తారు కదా, మేము 2 కిలోలు అదనంగా వేస్తే మాకు మళ్ళీ మరి ఇతరత్ర మాకు మా ఇబ్బందులు ఉండే కదా. ఆశ్చర్యమే నాకైతే ఆ క్యాసెట్ అది ఆ టేప్ వింటుంటే. అంటే ఏంటి, దీనికి ఆరంభంగా మంత్రి గారు ఏదైతుందో ఈ అదనపు తూకాన్ని బాట వేసినట్టు కనబడుతుందని చెప్పంటూ మీరే ఒకవైపు బాట వేసి రైతాంగం ఏదైతే మిల్లర్ చేతిలో దగా గురవుతే జరగవలసిన కార్యక్రమం నష్టం అంతా జరిగిపోతే నష్ట నివారణ చర్యగా నేను మిల్లర్లపై చర్య తీసుకుంటా అని చెప్పంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటాను. నిన్న కాక మొన్న లాస్ట్ వీక్ అనుకుంటా బుగ్గారం మండల కేంద్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నిర్వాహకులు ఐకేపీ కొనుగోలు వాళ్ళ నిర్వాహకులను ఏదైతుందో అక్కడ గ్రామ పంచాయతీలు నిర్బంధిస్తే మిల్లర్లతో కుమ్ముక్కై అదనపు తూకాన్ని పాల్పడుతుందని చెప్పని గ్రామ పంచాయతీలు నిర్బంధిస్తే స్వయంగా స్థానిక రక్షక భటాధికారి గారు వాళ్ళను విడుదల చేపించి నేను విచారణ జరిపిస్తాను చెప్పడం వచ్చింది. అన్ని పత్రికలు వచ్చిందని చెప్పండి, అన్ని పత్రికలు వచ్చి. సరే, అదనపు తూకానికి సంబంధించి రైస్ మిల్లర్లు ఏ విధంగా రైతాంగాన్ని దోపిడీ గురి చేస్తున్నారు, మేము రాజకీయ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నా చెప్పడం మీరు భావించవచ్చు. కానీ పాత్రికేయ సోదరులు అయితే వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఏదైతుందో నిష్పక్షపాతంగా వాళ్ళు వార్తలు ప్రచురిస్తారు కదనే. పత్రికలు అయితే నిష్పక్షపాతంగా వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావడం లోపల వాళ్ళ బాధ్యత, వాళ్ళ పాత్ర పోషించడం అనేది జరుగుతుంది కదా. ఒక పేపర్ అంటే ఒకలాగా రాస్తుంది. మొత్తం పత్రికలన్నీ కూడా జరిగినట్టు దోపిడీని మరి వెలికి తీస్తే ఇదేదో ఒక రాజకీయ పార్టీ ఆరోపణలు పేర్కొనడం చూస్తుంటే ఇప్పటికైనా మీకు నేనేమంటున్నా, నేను కలెక్టర్ గారికి ఏదైతుందో సీఎం గారికి లేఖ రాస్తూ 11th of May మీకు కూడా నేను గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ధర్మకాంట రసీద్ అనేది ఏదైతుందో ఈ ధాన్యం సేకరణ కేంద్రాలకు ఎక్కడ కూడా ఇవ్వడం జరగటం లేదు. ట్రక్ షీట్ ఏదైతుందో కేవలం బ్యాగ్ల ద్వారానే కౌంట్ చేసి ట్రక్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఉదాహరణకు ఒక 500 బ్యాగులు లారీలో ట్రాన్స్పోర్ట్ చేయబడ్డట్టయితే అందులో 42 కిలోలు తూకం వేస్తే 500 × 42 కిలోలు వెయిట్ వస్తుంది ధర్మకాండ. కానీ ఒరిజినల్ వెయిట్ రిసీట్ అనేది ఇటు ప్రభుత్వానికి కానీ అటు ప్రొక్యూర్మెంట్ సెంటర్ కానీ ఇవ్వడం లేదు. కేవలం బ్యాగుల లెక్కలు పరిగణలోకి తీసుకొని 40 కిలోల చొప్పున మాత్రమే ట్రక్ షీట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పండి. నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నిజంగానే మీరు ఇవాళ జిల్లాలో రైతాంగాన్ని వారికి జరిగిన నష్టాన్ని పూరించాలి, నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పని మీరు చిత్తశుద్ధితో ఉన్నట్టయితే ధర్మకాండ రసీదు ఏదైతున్నదో మీరు సీజ్ చేయండి. ధర్మకాండ రసీదు ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ ఏటీఎం రిసీట్ వచ్చినట్టు వస్తుంది. బాబు అంటున్నాయి ఏటీఎం రిసీట్ వచ్చినట్టు వస్తుంది. అది కేవలం వాళ్ళు మాత్రమే భద్రపరచుకుంటుండ్రు. ఎక్కడ ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇవ్వడం లేదు, ప్రభుత్వాన్ని కూడా ఇవ్వడం లేదు. నేను స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడైతే నివేదించిందో ప్రభుత్వానికి సీఎం గారికి లేఖ రాస్తూ నేను మార్కులే కాపీ టు ది గౌరవ కలెక్టర్ గారు కూడా కాపీ మార్క్ చేయడం జరిగింది.
11th May ఇంతవరకు ఏదైతుందో ఆ ధర్మగడ్డ రిసీట్ మీరు ప్రొక్యూర్ చేసినట్టు కొంత దాఖలా లేదు చెప్పండి. మీ గౌరవ మంత్రి గారు నిజంగానే మీరు ఈ ప్రొక్యూర్మెంట్ ఏ రైస్ మిల్లర్ల దోపిడీ గురై నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక మీ కమిట్మెంట్ ఉన్నట్టయితే ఆ ధర్మగడ్డ రసీట్ తెప్పియండి. ఎంత వేడి తూకం వేయడం జరిగిందో మీకు అప్పుడే తెలిసి వస్తుంది. ప్లస్ మీరు ఏ గ్రామాలను ఎంపిక చేసుకోండి, యువర్ ఓన్ ఛాయిస్. మీరు గ్రామాలలో రెవెన్యూ శాఖ ద్వారా కానీ వ్యవసాయ శాఖ ద్వారా కానీ మీరు విచారణ జరిపించండి. అదనపు తూకం వేయడం జరిగిందా జరగలేదా, అన్లోడ్ పాయింట్ లోపల ఏదైతున్నదో ఈ అదనపు తూకానికి మరింత అదనంగా కటింగ్ చేయడం జరిగిందా జరగలేదా, మీరు ఇవాళ ఏ రైతులు కదిలించినా ఆయన గుండె ఏదైతుందో వీళ్ళ ఆందోళనకు గురై ఉన్నాడని చెప్పి అంటున్నాం. మేము రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వీఆర్ రెస్పాండింగ్. మేము ఇవాళ విషయం కాదు ఇది, ప్రొక్యూర్మెంట్ ఆరంభమవుతున్నప్పటికెళ్ళి కూడా ఇవాళ ఏ విధంగా రైతు దగా చేయబడతాడు, దగా చేయబడే ఒక అవకాశం ఉన్నది, దాన్ని ఏ విధంగా నివారింప చేయాలని కూడా తెలియజెప్పుకుంటూ వచ్చినాం చెప్పంటున్నా. కానీ ఇది అవుతుందో పాలనా పరంగా అధికార యంత్రాంగమే కానీ లేక మరి ప్రజాప్రతినిధులే కానీ చెప్పంటున్నాయి. దయచేసి ఏదైతుందో ఏదైనా సూచనలు చేస్తే దాన్ని కేవలం ఒక రాజకీయ ఆరోపణగానే కాకుండా దాని కొంత వాస్తవిక దృక్పథంతో ఏ విధంగా రైతాంగం మీరు అనుకూర్చాలని చెప్పని మీరు ప్రయత్నం చేయాలని చెప్పండి. ఇవాళ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్, నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కొంత ఆర్థికంగా భారమైనప్పటికీ వీళ్ళ నీరు ఎత్తిపోతల ద్వారా సమకూర్చడం జరుగుతుందని చెప్పని మీ ప్రచార ఆర్భాటం చేసిందే. మీరు గత సంవత్సరం ఏదైతుందో మనకు సర్ప్లస్ వాటర్ వచ్చింది, ఎస్ఆర్ఎస్పి కానీ కడెం కానీ కాళేశ్వరం కానీ మనం వినియోగించింది ఎంత, వాస్తవంగా 53 టీఎంసీని మనం వినియోగించుకోగలిగాం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ ఏదో 60 టీఎంసీ అని చెప్పని లెక్కలు చూపెట్టింది, 60 టీఎంసీ అని చెప్పని. మరి ఆల్రెడీ 180 టీఎంసీ ఎత్తిపోయాడని మాత్రమే అనుమతి ఉంటే డైలీ 2 టీఎంసీ ఎత్తిపోయగలిగేటువంటి సామర్థ్యంతో 3 మాసాలు గట్ట పీక్ ఫ్లడ్ సీజన్ లో మనం లిఫ్ట్ చేస్తే రోజు 2 టీఎంసీ చొప్పున నెలకు 60 టీఎంసీ, 3 మాసాలు 180 టీఎంసీ. ఈ 180 టీఎంసీ అదనంగా రోజొక్క టీఎంసీ అయినా కానీ 6 మాసాలు ఎత్తిపోయారు సరే అంటే అదొక 180 టీఎంసీ. నేను 360 టీఎంసీ ఎత్తిపోయడానికి కావలసిన సామర్థ్యం పొందగలిగి ఉండి మళ్ళీ ఒక అదనపు టీఎంసీ ఎత్తిపోయడం ఎందుకే? ఈ రాష్ట్రాన్ని మరింత అప్రూవల్ నెట్టడానికి కొరక నువ్వు ముందైతే ఏదైతుందో ఈ 2 టీఎంసీ ఎత్తిపోసే సామర్థ్యాన్ని ఏదైతుందో పూర్తి స్థాయిలో వినియోగించు. ఇది వినియోగించి తదుపరి ఏదైతుందో నీ మరింత నీటి అవసరం భావించినట్టయితే దెన్ యూ కెన్ థింక్. అసలు ఈ 2 టీఎంసీ ఎత్తిపోయడాన్ని వాడుకోలేకపోతున్నావు. ఇవాళ మనం మిడిమానేర్, ఎల్ఎండి, ఎల్లంపల్లి 3 ప్రాజెక్ట్ తీసుకుంటే మిడిమానేర్ నిల్వ సామర్థ్యం 25.87, మిడిమానేర్ నిల్వ సామర్థ్యం 25.87 టీఎంసీ. ఇప్పుడు అందులో ఉన్నది ఎంత? 12.9 టీఎంసీ. అంటే 13 టీఎంసీ అందులో కొరత ఉన్నది. మిడిమానేర్లో దాదాపు 13 టీఎంసీ కొరత ఉన్నది. ఎల్ఎండి 24.07 టీఎంసీ నిల్వ సామర్థ్యం ఉంటే ఇప్పుడు అందులో ఉన్నది ఎంత? 8.54 మాత్రమే ఉన్నది. అంటే దాదాపు 15 టీఎంసీ నీటి కొరత ఉన్నది. మీకు మిడిమానేర్, ఎల్ఎండి 2 కలుపుకుంటే 50 టీఎంసీ నిల్వ సామర్థ్యం ఉంటే ఇవాళ అందులో ఉన్నది ఎంత అంటే 31 టీఎంసీ మాత్రం ఉన్నది.
సరే 21 మాత్రం ఉన్నది. అంటే ఇంకేదైతే 28 టీఎంసీ లోటున్నది. మరి ఎందుకు ఎత్తిపోస్తలేవే? ఎల్లంపల్లి ఏదైతుందో 20.180 టీఎంసీ నిలువ సామర్థ్యం ఉంటే ఉన్నది ఎంత ఉంది? 5.55 మాత్రమే ఉన్నది అని చెప్పి అంటున్నా. అక్కడ ఒక 14.5 15 టీఎంసీ లోటు ఉన్నది. అసలు ఈ ప్రాజెక్ట్ రూపకల్పన ఏంటి? మేము ప్రాణైతే జూన్లోనే వరదలు వస్తాయి, మేము జూన్లోనే నీటిని ఎత్తిపోస్తాం, మేము జూన్లోనే ప్రాజెక్ట్ అన్ని నింపేస్తామని చెప్పింది కదనే. మొన్న లాస్ట్ మంత్ May 23 కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇదే నూతన వ్యవసాయ సాగు విధానం పట్ల ఏదైతుందో సమావేశం జరిగింది. గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో రోహిణి కార్తీలు మొత్తం చెర్లను నింపుతా అని చెప్పిండే. మొత్తం పత్రికలను రాసినాయి. రోహిణి కార్తీలోనే మొత్తం చెర్లను నింపుతా అని చెప్పిండే. మొత్తం మినిట్స్ రాసిండు. రోహిణి పోయింది, మురుగశిర పోతుంది, లాస్ట్ మురుగచ్చిన. మరి మంత్రి గారి క్యాలెండర్లు ఎక్కడుందో నాకు తెలియదు. రోహిణి కార్తీ అంటే మీరు ఎవరిని మభ్యపెట్టారు అని చెప్పంటాను నేను. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏదైతుందో జగిత్యాల కానీ పెద్దపల్లిన కానీ 1 ఎకరం పట్టించినారే మీరు? జగిత్యాల సాగైన 2,40,000 ఎకరాలు కానీ, నీ పెద్దపల్లి సాగైనట్టుగా 2.5 లక్షల ఎకరాలు కానీ ఎస్ఆర్ఎస్పి నీటితో సాగుమయమైంది. కేవలం ఎస్ఆర్ఎస్పి నీటితో మాత్రమే సాగుమయమైంది. మీ కాళేశ్వరం నీరు మీరు కొంత మేరకు వరంగల్ కానీ నల్గొండ కానీ మీరు వినియోగించుకోవచ్చు, కాదంటే లేదు. కాళేశ్వరం నీరు మీరు కొంత మేరకు ఏదైతుందో వరంగల్ కానీ నల్గొండ కానీ వినియోగించుకోవచ్చు, కాదంటం లేదు. కానీ కరీంనగర్ పెద్దపల్లికి సంబంధించి మాత్రం ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి నీటితో మాత్రమే వాళ్ళ వినియోగమే మన సాగుమయం అయిందంటుండే. నేను మొన్న జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతుందో ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ను కాకతీయ కెనాల్ లింక్ చేస్తే మన D74 to D94 ఎస్ఆర్ఎస్ పై భారం తగ్గిపోతుంది. దాదాపు ప్రతి పంట కాలానికి 25 టీఎంసీ నీరు ఆదా అవుతుంది. కేవలం ఏదైతుందో 8 కోట్లు విడుదల చేస్తే అయిపోతుందని చెప్పని విజ్ఞప్తి చేసిన మీరందరూ రాసిండ్రు. మొత్తం వ్యయం 30 కోట్లు, సివిల్ వర్క్స్ ఏదైతుందో 22 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతుందో 8 కోట్లన్న. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన 8 కోట్లు విడుదల చేయలేకపోవడంతో మొన్న రబ్బీలో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం నీటిని మన వరద నీటి కాలువ నుండి కాకతీయకు తరలింపు చేసుకోలేకపోయింది. దాని పర్యవసానం పెద్దపల్లి జిల్లాకు మన ఏ కాళేశ్వరం నీటితోని అవసరం తీర్చగలిగి ఉన్న అవకాశాన్ని ఎస్ఆర్ఎస్పీ మీద భారమై 25 టీఎంసీ వాళ్ళ షార్ట్ ఫాల్ ఉంది. ఎస్ఆర్ఎస్పీలో ఎస్ఆర్ఎస్పీలో 29 టీఎంసీ ఉందే. అదే ఇప్పుడు నేను చెప్పిన ఈ వరద నీటి కాలువ నుండి కాకతీయ కాలువ లింక్ గా ఏర్పాటు చేసి ఉంటున్నట్టయితే 25 టీమ్స్ అక్కడ అదనంగా ఉంటుంది. 29 + 25 ఎంతైతే 53 అవుతుందా? 29 + 20 25 54 ఉంటుంది. $8 కోట్లు అవసరం అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు ఆయన ప్రతిపాదనలు పంపించి రిపీటెడ్ లెటర్స్ రాస్తే నేను మన శాసన మండలి కూడా అవసరం లేవనెత్తడం జరిగింది. 4 కోట్లు ఇచ్చింది. 8 కోట్లు అవసరం ఉంటే ఇచ్చిందంత 4 కోట్లు. ఈ 4 కోట్లు ఏం చేసుకోవాలి? ఈ 4 కోట్లు ట్రెజరీలో పెట్టి ఆ మిగతా 4 కోట్లు వస్తేనే నీ 4 కోట్లు వెచ్చితలేమని చెప్పని మన ఆర్డీఓ గారు కలెక్టర్ గారి ద్వారా మలుపుత్రం రాసింది. అంటే ఏంటి? కేవలం 4 కోట్లు అవసరం 8 కోట్లు అయితే
8 కోట్లు విడుదల చేపిస్తే కనీసం ఇవాళ మీకు వర్షాకాలంలో పనులు తొందరగా అయితే కొంత మనకు ఉపయోగం ఉంటుండే కదా. మరి మంత్రి గారి నోటీసు ఉందో లేదో నాకు తెలియదు నాయన. మంత్రి గారి నోటీసులు ఉంటే 4 కోట్లు ఇడిపించిన పెద్ద ముచ్చరని నేను అనుకోను. మంత్రి గారి ఆలోచన వచ్చినట్టయితే ఆయనకి 8 కోట్లు ఇడిపించిన పెద్ద ముచ్చర నేను అనుకోనని చెప్పి అంటున్నాను నేను. మరి ఆయన ఎందుకు దృష్టి సారిస్తలేడు? ఈ 8 కోట్లతో ఏదైతుందో 25 TMC SRSPలో ఆదా చేసుకునే అవకాశం ఉండగా ఆ 8 కోట్లు ఎందుకు తెప్పిస్తలేవే? మళ్ళీ 12,000 కోట్లు పెట్టేది అవుతుందో నేను 3వ TMC ఎత్తిపోతా అని చెప్పి అంటాడు. 8 కోట్లు ఇప్పిగలితే 8 అంటున్నా, 8 4 వచ్చింది, 4 అయితే చాలని చెప్పి అంటున్నా. నువ్వు ఎవరిని మభ్య పెడతావు అని చెప్పి చెప్పి అంటున్నా. ఏమనంటే నూతన వ్యవసాయ సాగు విధానమే. ఈ నూతన వ్యవసాయ సాగు విధానం రైతును గందరగోళానికి గురించి అది ఏం చేయాలంటే ఎవరికి అర్థమైతే రైతులు చెప్పంటున్నాయి. సోయా విత్తనం విత్తితే అది మొలకెత్తుతుంది. అది మొలకెత్తకుంటే ఆ సీడ్ డిఫెక్ట్ ఎవరి దగ్గర ఉంది, అది చర్యలు చేపట్టాలన్నా మరి వ్యవసాయ శాఖ కార్యదర్శి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మొత్తం అన్ని పత్రికలు వచ్చింది. మీరు ఏం చేయండి, ముందు ఒక శాంపిల్ సీడ్లింగ్ చేయండి. ముందేదైతుందో చేన్లో విత్తే కన్నా ముందుగా 100 గింజలు ఏదైతుందో మీ ఎక్కడో కాడ దాన్ని విత్తితే ఆ 100 గింజల ఎన్ని మొలుస్తాయి ఆ అంచనాతోని మళ్ళొక 15 రోజుల తర్వాత అప్పుడు చెల్లించుకోవాలి. ఇది మా వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆయన సెక్రటరీ గారు ఇచ్చేసారి. ఇది సరిచేతి ఉన్నది పోయినట్టుంది ఇది కథ. ఇత్తనం మీద అన్న ఇది దున్నినాక ఇత్తనం ఒకటికి వేస్తాం కానీ అట్లా కాదండి. ఇప్పుడు మనం విత్తనం వెయ్యబోయే ముందు ఏదైతుందో సీడ్ టెస్టింగ్ ఏదైతున్నదో ముందు మనం పరీక్ష చేసుకోవాలి. ముందు సీడ్ పరీక్ష చేసుకొని దాని నాణ్యతను పరిశీలింపజేసి అది ఏ మేరకు మొలకెత్తే అవకాశం ఉంది పరిశీలించి ఆ మేరకు ఏదైతుందో అదన సపోజ్ 30 కిలోలు అవసరం ఒక ఎకరానికి 60% వస్తుంది అనుకో, 40% షార్ట్ ఫాల్ ఉంటుంది మొలక ఎత్తేది. ఇంకొక 15 కిలోలు దాన్ని కలిపి 45 కిలోలు వస్తుంది. ఈ సెక్రటరీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. ఇది మామూలు అందరూ రాసిన మొత్తం పత్రికలు రాసిన ఇయ్యాల. ఇది వ్యవసాయ శాఖ సలహా సూచన. ఇది వ్యవసాయ శాఖ సలహా సూచన అని చెప్పంటూ నేను మీకు విత్తనం అందుబాటులో లేదు, విత్తన సబ్సిడీ లేదు, ఉన్న విత్తన రాయితీలను తొలగించరు. అంటే ఉన్న విత్తన రాయితీలను తొలగింపజేయడమే వీళ్ళు నూతన వ్యవసాయ సాగు విధానమా? ఉమ్మడి రాష్ట్రం నుండి కొనసాగుతున్నటువంటి ఒక విత్తన రాయితీని పూర్తి స్థాయిలో కేవలం జనము జీలుగు మినహా తొలగింపజేసిందా? ఏమంటే మేము రైతు బంధు ఇస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు 5 ఎకరాలకు మించి ఉన్న రైతులకు ఎంతమందికి రైతు బంధు ఇచ్చిండ్రు మొన్నటి రబ్బీలో? ఒక్కసారి శ్వేతపత్రం ప్రకటించండి. 5 ఎకరాల పైబడి ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి? జగిత్యాల జిల్లానే. నేను జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను, నేను గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. 5 ఎకరాలకు మించి ఉన్నటువంటి రైతాంగానికి జగిత్యాల జిల్లాలో మొన్నటి రబ్బీలో ఎంతమందికి రైతు బంధు మీరు రాయితీ కల్పించిండ్రు, అమలు చేసిండ్రు? ఒకటి శ్వేతపత్రం ప్రకటించండి అని చెప్పి అంటున్నాను. ఆనాడు ఎన్నికల సమయంలో ఏ విధమైన ఒక పరిమితులు లేకుండా, ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవాళ ఎవడికి వచ్చేది తెలియదు, ఎవడికి రాంది తెలియదు. పట్టేదారు పాస్బుక్ 60 లక్షల మంది రైతాంగం ఉంటే ఇదివరకు ఇచ్చింది, 50 లక్షలకి ఇచ్చింది, ఇంకా 10 లక్షల మంది రాలేదు పట్టేదారు పాస్బుక్. రుణమాఫీ, మీరు రుణమాఫీ చేస్తే 25,000 వరకు మాత్రమే రుణమాఫీ అమలవుతుంది.
25,000 పైబడ్డ వారికి ఏదైతుందో ఏక మొత్తంలో మాఫీ చేయడం సాధ్యం కాకుంటే విడతల వారిగా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఏదైతుందో ఏక మొత్తంగా భారం భరించే పరిస్థితి లేదు. మేము గతంలో ఏదైతుందో ఏ విడతల వారీగా రుణమాఫీని అమలు చేయడం జరిగిందో మేము మళ్ళీ విడతల వారీగా అమలు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రకటించాం. 25,000 పైబడ్డ వాడికి ఏదైతున్నదో రుణమాఫీ అనేది ఒకవైపు ఏదైతుందో కరోనా, ఈ కరోనా వైరస్ తో ఏదైతున్నదో రైతుకు ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక వెసులుబాటు లభించక ఇబ్బందులు పడుతుంటే కానీ రుణమాఫీ అని ఆ 25% చేయండి అంటున్నా. 25,000 పైబడ్డోడికి 25% చేయి. రైతు పొందేటటువంటి స్వల్పకాలిక కానీ దీర్ఘకాలిక కానీ మధ్యకాలిక కానీ రుణాలపై ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పితం ఉమ్మడి రాష్ట్రం నుండి కొనసాగుతున్నటువంటి ఆనవాయితీ. స్వల్పకాలిక రుణాలపై ఏదైతుందో రైతు 7% చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం 3% భర్తీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 4% చేయడం జరుగుతుంది. ఇప్పుడు 4% ప్రభుత్వం నిధులు విడుదల చేయలేక అది రైతు భరించుకునే పరిస్థితి వచ్చింది. మా సింగిల్ విండో అధ్యక్షులు అందరూ వాళ్ళే కదనే, మా సింగిల్ విండో అధ్యక్షులు అందరూ వాళ్ళే కదా. ఆ 4% రైతుకైతే పంట రుణం అనేది ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేస్తే ఇలా 4% ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి భారత్ ఈ ప్రభుత్వం చేసి అమలు చేసే కార్యక్రమం. అట్లా దీర్ఘకాలిక మధ్యకాలిక రుణం 6%, ఆ రాయితీ లేదు. విత్తనం విత్తుకుందామంటే నువ్వు టెస్టింగ్ ముందు శాంపిల్ సీడ్లింగ్ చేయాలి. ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శి చదువుకుని ఉన్నాడు. మరి నిజంగా ఆయనతో బుద్ధిమంతుడు చెప్పంటున్నాను. రైతు బంధు 5 ఎకరాల పైనకి వచ్చిందా అంటే అదను తెలియజెప్పండి అంటున్నాను. రుణమాఫీ పట్ల ఏదైతుందో 25,000 పైన విడుదల వారికి ఇవ్వై నీ ఆలోచన విధానం ప్రకారం చెప్పంటున్నాను. నా ఆలోచన పక్కన పెట్టు. పంట రుణం కానీ దీర్ఘకాల మధ్యకాలిక రుణం కానీ ఏదైతున్నదో ఆ వడ్డీ రాయితీ సంగతి తెలుసాయని చెప్పంటున్నాను. వడ్డీ రాయితీ సంగతి తెలుసని చెప్పంటున్నాను. మీరు ఏ కార్యక్రమం అమలు చేయకుండా మరి భ్రమల్లో ప్రకటనలతో కాలం వెళ్ళిపుచ్చుతున్నాయని చెప్పంటున్నాను. పండ్ల తోటలకు సంబంధించి మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ బిందు సేద్యం కనుమరుగైపోయింది. అది సూక్ష్మ బిందు సేద్యం కనుమరుగైపోయింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నిధులను ఏదైతుందో మనం వినియోగించుకోలేకపోతాం. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఒక నిధులు మనం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేక 2 సంవత్సరాలు అవుతుంది. 2018-19, 19-20 2 సంవత్సరాలు వినియోగించుకోలేకపోయినామే. సూక్ష్మ బిందు సేద్యం కనుమరుగిపోయింది. సూక్ష్మ బిందు సేద్యమే కాదు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయింది. గతంలో మండల స్థాయిలో సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళ పాపం పూర్తిగా తొలగించేసింది. ఏమనంటే మీరు సన్నడ్లు పెట్టుండ్రి, మేము పెడుతున్నాయన సన్నడ్లు, నువ్వు కొంటా అని చెప్పని 2500 క్వింటల్ కొంటా అని చెప్పని మేము పెడతామని చెప్పి అంటున్నాం. మేము ఎవరు కూడా వ్యతిరేకం లేరు, భిన్నంగా లేరు. అసలు నువ్వు పెట్టాలని చిత్తశుద్ధి ఉన్నదా? రైతు పెట్టాలనేది గిట్టుబాటు కావాలి కదనే. గ్రేడ్ 1 వెరైటీ ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందటానికి ఒక అష్యూరెన్స్ ఉంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా మద్దతు ధర పొందటానికి 1888 రూపాయలు అనుకోండి, రేపచ్చే పట్టణం. అదొక అష్యూరెన్స్. ఇవాళ సన్నట్లు ఏదైతున్నదో పంట కాలం 1 నెల ఎక్కువ ఉంటుంది, చీడపురుగు ఆశించడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. మార్కెట్లో ఏదైతుందో దిగుబడి తగ్గుతుంది. మార్కెట్లో ఏదైతుందో అది గిట్టుబాటు కావాలంటే 2500 క్వింటల్కి ఏదైతే కొనుగోలు చేస్తేనే అది సాధ్యం కాదు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఏ ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, ధాన్యం సేకరణ కేంద్రాలతో ఏదైతున్నదో రైతును ఇలా రైస్ మిల్లర్ల బారి నుండి విముక్తి కలిగిస్తే ఇలా మళ్ళీ ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతుందో రైతాంగాన్ని మళ్ళీ తిరిగి రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టబోతున్నాడు, రైస్ మిల్లర్ తాకట్టు పెట్టబోతున్నాడు చెప్పండి. దాని ఉదాహరణే మన రబీ ప్రొక్యూర్మెంట్. నేను జిల్లా కలెక్టర్ రాసిన ఈ పాయింట్ 2, ధాన్యం సేకరణ కేంద్రాల నుండి తరలింపబడుతున్న ధాన్యం ధర్మకాంత ద్వారా తూకం వేసే రసీదును విధిగా సేకరణ కేంద్రాలకు కల్పించే విధంగా అనేది ఒక అంశం పెట్టింది. ఇది 11th May 2020 నేను కలెక్టర్ గారికి, అంటే వాస్తవం సీఎం గారికి రాశాను. నేను సీఎం గారు రాస్తూ కలెక్టర్ గారికి కాపీ మార్గేసిన. కలెక్టర్ గారు ఏదైతుందో వాస్తవం ఇది వారి పరిధి లోపల ఇది ఇప్పియాలి. దీని ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. మరి గౌరవ మంత్రి గారికి ఏదైతుందో ఈ ధర్మకాంత రసీదు ఏదైతుందో మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు కల్పిస్తున్నది లేని వారు తెలుసుదేమో నాకు తెలియదు చెప్పంటున్నాను. గౌరవ మంత్రి గారికి ఏదైతున్నదో ఈ నెంబర్ 2 యాక్ట్ అన్నది టైం టు టైం రిపీటెడ్లీ వీళ్ళ పత్రికల ద్వారా ప్రభుత్వం దృష్టి పట్టకపోతున్నా, లేఖ ద్వారా కూడా ప్రభుత్వం దృష్టి పట్టకపోతున్నాను. ఏం చేయాలి ఒక ప్రతిపక్ష పార్టీ? నేను మంత్రి గారికి ఏదైతుందో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా మేము వాస్తవాలను మీ దృష్టి పట్టుకొస్తే దాన్ని కేవలం విమర్శగానే పరిగణించకండి, అందులో వాస్తవాలను పరిశీలించండి. ఏ రైస్ మిల్లర్ల వారిని దగా చేయబడ్డట్టు ఒక రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు మీరు రేపు బ్లాక్ లిస్ట్ లో ఎంతమంది పెడతారో చూస్తాం. రేపు మీరు బ్లాక్ లిస్ట్ లా ఎంతమంది పెడతారో చూస్తామని చెప్పి అంటున్నా. మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కాదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ ధర్మకాండ రసీదు ఏదైతుందో రేపు మీరు బయట దాన్ని బయట పెట్టేయండి. ఎంత తూకం వేయబడ్డది, బ్యాగ్ల ద్వారా అది ఎంత లెక్కకు వచ్చింది, ఆ వ్యత్యాసం అప్పుడే తెలిసిపోతుంది. ఆ వేరియేషన్కి ఏదైతుందో మీ రేటుకు ధరగట్టియండి. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. ధర్మకాండ ద్వారా వచ్చే ఒక తూకానికి సక్షీట్కు మధ్య ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏదైతున్నదో ఆ డిఫరెన్స్ ఏదైతుందో రైతు నష్టపోయింది కాబట్టి దానికి మీరు ధరగట్టి ఇప్పించియండి. మేము మీకు కూడా పాలాభిషేకం చేస్తాం. థ్యాంక్ యూ. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ప్రజావాజ్యం కింద స్వీకరించేటువంటి ఒక అవకాశం ఉన్నది. తప్పకుండా స్వీకరిస్తారని చెప్పని ఆశిస్తున్నాం. కోలే స్వీకరించబడలేకపోయినట్టయితే దాన్ని ఏదైతుందో మిత్రులు మొగిలి గారి యొక్క వాద్యాన్ని మేము స్వయంగా మేము వేపిస్తాం, హైకోర్టులో మేము వేపిస్తామని చెప్పండి. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద స్వీకరించడానికి అవకాశాలు ఉన్నాయి. స్వీకరించబడలేకున్నప్పటికీ కూడా దాన్ని అవసరం వస్తే హైకోర్టులో ఏదైతే వేయడానికి పరిశీలిస్తామని చెప్తాం.